ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 25వ తారీఖున వచ్చే పౌర్ణమి రోజు కన్యా రాశి వారు ఈ పరిహారం చేస్తే చాలు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కష్టాల నుంచి బయటపడతారు. మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అయితే కన్యా రాశి వారు పౌర్ణమి రోజు బకెట్ నీళ్ళల్లో వేటిని వేసుకొని స్నానం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారం చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. అయితే జనవరి 25వ తారీఖున వచ్చే పుష్యమాసంలో పౌర్ణమిని చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. ఈ పౌర్ణమి గురువారం రోజు రావడం వల్ల మరింత విశిష్టతను సంతరించుకుంది. పౌర్ణమి రోజు ఈ విధంగా చేయటం వల్ల కన్యా రాశి వారికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఈరోజు సూర్యభగవానుడిని పూజిస్తారు. అంతేకాకుండా ఈరోజు దాన ధర్మాలు చేయటం వల్ల జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో సుఖశాంతులు ఐశ్వర్యం లభిస్తుంది. ఇలా అని ఒక నమ్మకం. పుష్యమాసంలో పౌర్ణమి రోజు సూర్యభగవానుడికి ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసం పాటించడం వల్ల కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇలా అని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయటమే కాకుండా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. గురువారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. పౌర్ణమి తిథి కూడా చాలా లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన గురువారం రోజున పౌర్ణమి రావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు. ఈ పౌర్ణమి గురువారం రోజున రావడం వల్ల మరింత విశేషమైనదని పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంట్లో ఉండే దృష్టి దోషాలతో పాటుగా మీలో ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా పౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని కలుపుకోవడం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అనే అంశాలను తెలుసుకుందాం. చాలామంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు ఇప్పుడు పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. శాస్త్రంలో చెప్పిన విధంగా కన్యా రాశి వారు గురువారం రోజున వచ్చే పౌర్ణమి రోజు ఈ పరిహారం చేయటం వలన విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపైన లేదా మీపైన ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్నీ తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ పరిహారం కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరే చూసి కళ్ళారా ఆశ్చర్యపోతారు. ఇలా అని పండితులు వివరిస్తున్నారు. పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ సిరి సంపదలను ప్రసాదిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయటం వలన ఆశించిన ఫలితాలు వెంటనే పొందుతారు. పౌర్ణమి రాత్రి వేళ లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ నమ్మిన భక్తులను అనుగ్రహిస్తూ వెళుతుందట. అమ్మవారి కటాక్షం కారణంగా దరిద్ర బాధలు తొలగిపోతాయి, సిరి సంపదలు చేకూరుతాయి. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజ చేయాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలని అనుకుంటారు. లక్ష్యాలను చేరుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి వారు పుష్య పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు.
ముందు ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులే చెప్తున్నారు. జనవరి 25వ తారీఖున వచ్చే పుష్య పౌర్ణమి చాలా విశేషమైనది. పుష్య పౌర్ణమి గురువారం రోజు రావడం వల్ల మరింత విశిష్టత కలిగి ఉంది. చూడడానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావలసింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకు పనిచేస్తుంది, మన కష్టాల నుంచి ఇది బయటపడేస్తుంది అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. పరిహారంలో భాగంగా ముందుగా స్నానం చేసే నీటిలో ఏమి కలుపుకొని స్నానం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతుడికి చేరవేస్తుంది. కానీ ఈ పదార్థాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దాము అని చేయటం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చెయ్యాలి. అప్పుడే మీకు ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఇంతటి విశిష్టతమైన పౌర్ణమి రోజున కన్యా రాశి వారు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బెళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్ళతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం. ఈ పదార్థాలను నీళ్ళల్లో కలిపి స్నానం చేయటం వల్ల భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీళ్ళలో ఒక తమలపాకు వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇక రెండవ పదార్థం మన నీళ్ళల్లో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పును నీళ్ళల్లో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్ళల్లో కలిపింది కర్పూరం బెళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళల్లో కలపడం వల్ల మనలో దైవబలం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. జనవరి 25వ తారీఖున వచ్చే పుష్య పౌర్ణమి రోజు కన్యా రాశి వారు ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని మేము ఆశిస్తున్నాం. సో చూసారు కదండి, జనవరి 25వ తారీఖున గురువారం రోజు వచ్చే పౌర్ణమి రోజు కన్యా రాశి వారు ఏ పరిహారం చేయటం వల్ల వీరి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. బకెట్ నీటిలో వేటిని కలపడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.